నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రాజుబాబు, నర్సీపట్నం. ఈ మధ్య పథకాలు ఇవ్వద్దంటూ ఈసీకి టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. దీనికి మీరేమంటారు? మరి అది వాస్తవమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో తన మామని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే ఎన్నుపోటు పొడిచాడు, ఆ ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నాడో, ఇప్పుడు కూడా పేద ప్రజలకు ఇచ్చే పెన్షనర్స్ని, వితంతువుల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, ఒంటరి మహిళకి ఇచ్చే పెన్షన్లని వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా ఆప్ చేసి ముసలోళ్ళని ముతకోళ్ళని కూడా ఎన్నుపోటు పొడిచినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడికని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధి విధానాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, అసహించుకుంటున్నారు. లక్షల్లో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు కూడా, ఒంటరి మహిళలు రేపు రాబోయే కాలంలో ఆయనకు ఓటేసే పరిస్థితి అయితే లేదు. మాకు వాలంటీర్లే కావాలి, తెల్లవారబోతలకి ఇంటికి వచ్చి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చి వెళ్ళేవాళ్ళని సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగిస్తూ కారు ఎండలో మమ్మల్ని మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలోని మొట్టమొదటి చంద్రబాబు నాయుడిని సందర్భంగా చెప్పాలి. ఆ మంచినీళ్ళు దొరక్క ప్రాణాలు అర్పించినటువంటి ముసలిళ్ళు కూడా ఉన్నారని, వృద్ధులు ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎన్డీఏకి ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కృష్ణమాదిగ గారు, ఆయనకి ఎప్పుడు కూడా మేము అందుబాటులోనే ఉంటాం. ఆయన మాట మేము జవదాటం. ఆయన మాటే మాదిగలు, కృష్ణమాదిగ పిలుపు, మాదిగలు గెలుపు మలుపు కావచ్చు. అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే పార్టీకి మద్దతు ఇస్తున్నారో, ఆ ఎస్సీ వర్గీకరణ అన్నది రాజ్యాంగబద్ధమైన అంశం. దాన్ని రాజకీయం చేయొద్దన్నది ఈ విధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం 2011లో నరేంద్ర మోడీ గారు నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ వచ్చి ప్రేరణ గ్రౌండ్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటాను, నేను చేస్తానని చెప్పేసి అన్నమాట వాస్తవాలు అయితే అయి ఉండొచ్చు కాక, అది వాస్తవం కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చి చేస్తానన్న మాట ఇచ్చారు కాబట్టి మేము నమ్ముతాం. కానీ వివిధ రాజకీయ పార్టీల్లోని ఎంఆర్పీఎస్ క్యాడర్ ఉంది, తెలుగుదేశం ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, మరొకటి పార్టీలో ఈ ఎంఆర్పీఎస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఫలానా దానికి ఓటేయాలని చెప్పేసి వ్యవస్థాపక అధ్యక్షులు సూచించడం అనేది కొద్దిగా బాధాకరం. దాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైన అంశం, అది పార్లమెంట్ చేయాలా, సుప్రీంకోర్టు తీర్పుకి పార్లమెంట్కి అనుకూలంగా చేయవలసినటువంటి అవసరం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైసీపీ గవర్నమెంట్లో మరి దళితులకి అనేకమైన పదవులు ఇస్తూ మంచి పొజిషన్లో తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంటంటే కృష్ణమాదిగ గారు చేసింది ఏంటంటే ఎన్డీఏకి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదన్నది నా యొక్క అభిప్రాయం, నిర్ణయం కాదు. అభిప్రాయ స్వీకరణలు కూడా మీరు తీసుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల అనంతరం మళ్ళీ ఎంఆర్పీఎస్ ఒకే తాటి మీదకి వస్తుంది, ఒకే బాట మీద నడుస్తుంది. ఇది మహావృక్షం. ఇది ఏంటంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విప్లవాత్మకమైన పోరాటంలో ఎస్సీ వర్గీకరణ ఒక అంశంగా తీసుకున్నారు. అది రాజ్యాంగబద్ధంగానే జరగాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి దాన్ని ఏదో పార్టీకి మనం ముడిపెట్టడం కరెక్ట్ కాదన్నది నా యొక్క ఉద్దేశం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పథకాలు చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా వెళ్తుంది. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఇచ్చారు, అమ్మ ఒడి ఇచ్చారు, విద్యాదేవని ఇచ్చారు, రైతు రుణమాఫీ ఇచ్చారు. ఇదంతా ఇచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంగతి మర్చిపోవద్దు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇచ్చే పథకాలు మీ ఇంటికి వచ్చేయి, మీకు న్యాయం జరిగిందంటే నాకు ఓటే అన్నామంటే మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రిలో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తూ, అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మా శాసనసభ్యులైనటువంటి డైరింగ్ అండ్ డైనమిక్ లీడరు పట్ల ఉమాశంకర్ గణేష్ గారిని ఓట్లేసి ప్రజలందరూ అత్యధిక మేరతో గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపించి మన వాణి వినిపించాలని ఈ సందర్భం కోరుకుంటూ, జై జగన్, జై గణేష్. థ్యాంక్ యూ.